ఈ రోజుల్లో చాలా సంబంధాలు ఒకరంటే ఒకరికి ఇంట్రెస్ట్ తగ్గిపోయి, ఆసక్తి తగ్గిపోయి, ఏ బంధమైనా అది స్నేహమైనా, ఆహ్, ఇంట్లో పిల్లలైనా, తల్లిదండ్రులు పిల్లల మధ్య అయినా, భార్యాభర్తల మధ్యలో అయినా, ఇతరత్రా రిలేషన్స్ ఏదైనా గానీ చాలా సంబంధాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. అయితే విచ్ఛిన్నం అంటే ఆహ్, ఇద్దరి మధ్యలో ప్రేమలనేటివి తగ్గిపోవడం. ఒకరంటే ఒకరికి ఆసక్తి అనేది తగ్గిపోవడం. ఒకరి గురించి ఒకరు పట్టించుకోకపోవడం. లెక్కలేనితనం. పక్కపొంటి ఏం జరుగుతున్నా గూడా కనీసం స్పృహ అనేది లేకుండా జీవిస్తున్నటువంటి యుగం ఇది. అలాంటి యుగంలో ఎక్కువగా డెవలప్ అవుతుంది. ఏంటి అంటే సోషల్ మీడియా, డిజిటల్ టెక్నాలజీ ఎక్కువగా అందుబాటులో ఉండేటువంటిది మొబైల్. అయితే ఈ మొబైల్ కారణంగా చాలామంది సంబంధాలు తెగిపోతున్నాయి, బలహీనపడుతున్నాయని కొంతమంది అంటున్నారు. మనుషుల మధ్య సంబంధాలనేటివి బలహీనం అవ్వడం వల్లే ఈ మొబైల్‌కి అడిక్ట్ అయ్యి, మొబైల్ ద్వారా ఇన్‌స్టంట్‌గా దొరికేటువంటి ఎంటర్‌టైన్‌మెంట్, దాని ద్వారా ఆనందం, సంతోషం అనేది దొరకడం వల్ల సంబంధాల మధ్య బలహీనం వల్ల కోల్పోతున్నటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని మొబైల్‌లో దొరికేటువంటి ఆనందంతోని సంతోషాన్ని పొందుతూ వాటికి దగ్గరవుతున్నారని చెప్పేసి కొంతమంది అంటున్నారు. అంటే ఏది నిజం? వాస్తవానికి మొబైల్ వల్ల సంబంధాలు బలహీనంగా మారుతున్నాయా? లేదా సంబంధాలు బలహీనం అవ్వడం వల్ల మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారా? ఏది నిజం? అంటే దీన్ని కొంచెం మనం అనాలిసిస్ చేస్తే ఈ రోజుల కంటే కొంచెం ముందు రోజులకు వెళ్తే ఇలాంటి మొబైల్ అనేటిది పరిచయం లేని సమయంలో కూడా కొంతవరకు సంబంధాలు అనేటివి సేమ్ ఇదే విధానంలో విచ్ఛిన్నం అవ్వడం, సంబంధాలు అనేటివి తెగిపోవడం, భార్యాభర్తల మధ్య బంధాలు కానీ విచ్ఛిన్నం అవ్వడం జరిగింది. అంటే ఎక్కువ మోతాదులో విచ్ఛిన్నం కాలేదు. ఎందుకు అంటే అప్పుడు కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, నియమ నిబంధనలు, పెద్దల మాట, గౌరవాలు ఇలాంటివన్నీ అప్పుడు మనుషులని కండిషన్‌లో పెట్టి ఉంచిన సందర్భాలు కాబట్టి అప్పుడు ఏందంటే సంబంధాలంటే ఎక్కువ తెగిపోలేదు. ఆ తెగిపోయిన కొద్ది సంబంధాలు కూడా ఇప్పటిలాగే కొంతమంది స్వేచ్ఛాపూరితమైనటువంటి ఆలోచనలు చేయడం లాంటివి జరిగితే అంటే అప్పుడు బిగినింగ్ అది. కానీ మొబైల్ అనేది పరిచయం లేని టైంలో కూడా అప్పుడు సంబంధాలు అనేవి విచ్ఛిన్నం జరిగింది. ఇంకొకటి ఏంటంటే మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు దూరం అవుతున్నాయి అనేది దాదాపుగా నాకు తెలిసి మొబైల్ పరిచయం లేని టైంకి ఇప్పుడు మొబైల్ పరిచయమైన సమయానికి కంపేర్ చేస్తుంటే అప్పుడు తక్కువ మంది విడిపోయినప్పటికీ మొబైల్ పరిచయం లేకపోవడం వల్ల కూడా విడిపోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది విడిపోతున్నప్పటికీ మొబైల్‌తోని పెద్ద సంబంధం లేదని కూడా మనం ఆలోచించొచ్చు. అయితే మొబైల్ అడిక్షన్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే సంబంధాలు బలహీనంగా ఉండడం వల్లే మొబైల్‌కి అడిక్ట్ అవుతున్నారు. ఈ బంధాలు విచ్ఛిన్నం అవ్వడానికి మొబైల్ అనేది దాదాపు కారణం కాదు. దానికి మరో కారణం కూడా ఉంది. ఏంది అంటే మనుషులలో స్వేచ్ఛగా జీవించాలి, నేను ఇండివిడ్యువల్‌గా హ్యాపీగా ఉండాలి, ఇంకొకరితో సంబంధం లేకుండా, అధికార చలామణి అనేది లేకుండా నేను స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ప్రతి ఒక్కరి ఆలోచన వల్ల సంబంధాలు అనేవి బలహీనపడిపోయి, సంబంధాలంటే విలువ అనేది లేకుండా పోయి, ఒక్కరి అధికారంలో ఇంకొకరు జీవించడం అనేది ఇష్టం లేకపోవడం వల్ల ఎవరి జీవితాన్ని వారు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఒక ఆలోచనతో ఇండివిడ్యువాలిటీ అనేది పెరిగిపోయి క్రమక్రమంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కాలం వరకు ఈ ట్రెండ్ వరకు ఎక్కువ మంది పెరిగిపోయారు, ఇండివిడ్యువల్ థింకింగ్ చేస్తున్నారు.
ఎందుకంటే నా జీవితం నాది, నా స్వేచ్ఛ నాది, ఇంకోటి ఆధీనంలో నేనెందుకు ఉండాలి, ఇంకొకరి ఆధీనంలో నేనెందుకు ఉండాలి అనేటువంటి ఆలోచనతో ఇండివిజువల్ థింకింగ్ చేసేవాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోయారు. కాబట్టి ఎక్కువ మంది జనాభాలో ఎక్కువ మంది వాళ్ళు కూడా ఉన్నారు. అలా సంబంధాలు అనేవి విచ్ఛిన్నం అవ్వడం అనేది జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఇండివిజువల్ థింకింగే మెయిన్ రీజన్. ఎందుకంటే ఇంకోటి చెప్తులో నేను ఎందుకు ఉండాలి, నా స్వేచ్ఛ జీవితం నాది అని చెప్పేసి ఆలోచిస్తున్న వాళ్ళు ఎక్కువ, ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. అదే క్రమంగా నా జీవితం నాది అంటూ, నా ఇష్టం నాది అంటూ ఎవరి ఇండివిజువల్ థింకింగ్ వాళ్ళు చేసుకుంటూ ఇంకో మనిషి గురించి ఆలోచించడం మానేసి స్వేచ్ఛగా గడపాలని చెప్పేసి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. అయితే మరి మొబైల్ అడిక్షన్ అనేది ఎంతవరకు నిజం? మొబైల్ అడిక్షన్ అనేది ఎంతవరకు నిజం అంటే, అప్పుడు మొబైల్ అనేది పరిచయం లేని సమయంలో ఇలాంటి ఇండివిజువల్ థింకింగ్ వల్లే తక్కువ సంబంధాలు, అంటే ఇండివిజువల్ థింకింగ్ తక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. అప్పుడున్న జనాభాలో తక్కువ మంది ఇండివిజువల్ థింకింగ్ చేసేవాళ్ళు కాబట్టి తక్కువ మంది విడిపోయేవాళ్ళు. అలా విడిపోయినటువంటి వాళ్ళు వేరే వేరే మార్గాల ద్వారా వాళ్ళకు కావాల్సిన సంతోషాన్ని పొందేవాళ్ళు. ఇంకొకటి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఇండివిజువల్ థింకింగ్ చేసేటువంటి మనుషుల మధ్యలో జీవితాలు విచ్ఛిన్నం, సంబంధాలు విచ్ఛిన్నం అనేది జరగడానికి కారణం ఏంటి అంటే ఇండివిజువల్ థింకింగ్. అయితే ఈ ఇండివిజువల్ థింకింగ్ చేయడం వల్ల ప్రతి మనిషికి సంతోషం, ఆనందం అనేది అవసరం. కాబట్టి ఈ ఇండివిజువల్ థింకింగ్ చేసేటువంటి మనుషుల మధ్యలో ఒకరి ద్వారా ఒకరికి సంతోషం, ఆనందం అనేది పొందే అవకాశం లేకుండా పోవడం వల్ల మొబైల్ అవసరం అనేది తెలియదు. ఇది మెయిన్ రీజన్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు ఇలా విడిపోయే వాళ్ళు, సంబంధాలు అంటే లెక్క చేయకుండా ఇండివిజువల్ థింకింగ్ చేసేవాళ్ళు తన పక్కకున్న మనిషికి విలువ ఇవ్వకుండా తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు గడుపుతున్న వాళ్ళే ఉన్నారు. అలా ఉండడం వల్ల ఒక మనిషితో ఒక మనిషికి సంబంధం లేకుండా జీవిస్తున్నప్పుడు ఒక మనిషితో ఒక మనిషికి ఆనందం అనేది ఎలా దొరుకుతుంది, సంతోషం అనేది ఎలా దొరుకుతుంది కదా. ఇది మెయిన్ రీజన్. ఎందుకంటే ఈ ఇండివిజువాలిటీ అనేది పెరిగిపోవడం వల్ల ఇండివిజువల్ థింకింగ్ చేస్తూ నా ఇష్టం, నా జీవితం నాది, నా స్వేచ్ఛ నాది అంటూ బతికే వాళ్ళు ఇంకో వ్యక్తి గురించి పట్టించుకోవడం, ఆలోచించడం మానేసి నిర్జీవంగా ఒకరితో ఒకరు కలిసి ఉన్నటువంటి సందర్భాల్లో ఒకరి ద్వారా ఒకరికి మానసికంగా ఎలాంటి ఆనందం కానీ సంతోషం కానీ దొరికే అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరికి సంతోషం, ఆనందం అనేది అవసరం. ఎందుకంటే అది ఒక ఫుడ్ లాంటిది. కాబట్టి ఈ ఇండివిజువాలిటీ వల్ల మనుషుల మధ్య సంబంధాలు అనేటివి విచ్ఛిన్నం అయిపోయి ఒకరి ద్వారా ఒకరికి సంతోషం అనేది దొరికే అవకాశం లేదు. కాబట్టి వేరే గత్యంతరం లేక మొబైల్ అవసరం అనేది పెంచుకుంటున్నారు. ఎందుకంటే మొబైల్లో ఇన్స్టెంట్గా ప్రతి క్షణం రకరకాల సంతోషాలు పొందేటువంటి అవకాశం మొబైల్ ద్వారా ఉంది. ఆ కారణంగా మొబైల్ అవసరం పెరుగుతుందే తప్ప ఈ మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు అనేటివి విడిపోవడం అనేది జరగట్లేదు. మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు అనేటివి విడిపోతున్నాయి అనేది శుద్ధ అబద్ధం. ఎందుకంటే ఈ మెయిన్ సంబంధాలు విచ్ఛిన్నం అవ్వడానికి కారణం ఏంటంటే ఇండివిజువల్ థింకింగ్, ఇండివిజువాలిటీ, నా స్వేచ్ఛ నాది, నా జీవితం నాది అనేటువంటి ఒక ఆలోచనతో ఇంకొకరి ఆధీనంలో బతకడం ఇష్టం లేనటువంటి మనుషుల మధ్యలో సంబంధాలు అనేవి దాదాపు బలహీనపడిపోతాయి. దాని కారణంగా ఆ ఆలోచనల వల్ల ఒక ఇద్దరి మధ్యలో ఒకరి ద్వారా ఒకరికి సంతోషం అనేది దొరకకుండా పోతుంది. సో అలా సంతోషం అనేది లేకుండా పోయేటువంటి ఆ సందర్భాల్లో ఖచ్చితంగా ప్రతి మనిషికి సంతోషం, ఆనందం అనేది అవసరం. కాబట్టి అదొక ఫుడ్ లాంటిది. కాబట్టి ఖచ్చితంగా ఆ సంతోషం కోసం అతిగా దగ్గర ఉంటూ ఎక్కువగా అతి తొందరగా ఇన్స్టెంట్గా సంతోషాన్ని అందించగలిగేటువంటి వస్తువు మొబైల్. కాబట్టి ఆ మొబైల్కి దగ్గర అవుతూ మొబైల్ అవసరాన్ని మనుషులు పెంచుకుంటున్నారు. మెయిన్ రీజన్ ఇది. మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు బలహీనపడడం అనేది చాలా తప్పు ముచ్చట.
సంబంధాలనేటివి ఇండివిడ్యువాలిటీ థింకింగ్ వల్ల నా స్వేచ్ఛ నాది, నా జీవితం నాది, ఇంకొకరి ఆధీనంలో నేను బతకాల్సిన అవసరం లేదు అనేటువంటి ఒక ఆలోచన వల్ల సంబంధాలు అనేవి బలహీనపడుతుంది. అలా బలహీన పడిపోయినటువంటి సంబంధాల మధ్య, మనుషుల మధ్య సంతోషం అనేది ఒకరి ద్వారా ఒకరికి దొరికే అవకాశం లేకుండా పోవడం వల్ల ఖచ్చితంగా అవసరమైనటువంటి ఆనందం, సంతోషం కోసం మొబైల్కి దగ్గర అవుతున్నారు. మొబైల్ అవసరాన్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటే మొబైల్లో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సంతోషాన్ని పొందేటువంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి సోషల్ మీడియా కాబట్టి దానికి దగ్గర ఉంటూ సంతోషాన్ని మొబైల్ ద్వారా పంచుకుంటున్నారు. టెంపరీగా ఆ ఫుడ్ని, ఆ ఆనందం, సంతోషం అనేటువంటి ఫుడ్ని అందుకుంటున్నారు. ఆ రకంగా జీవితాన్ని వెళ్ళదిస్తున్నారు తప్ప మొబైల్ అడిక్షన్ వల్ల సంబంధాలు విడిపోవట్లేదు. సంబంధాలు ఇండివిడ్యువాలిటీ థింకింగ్ వల్ల బలహీనపడిపోయి సంతోషం దొరక్క ఆ టెంపరీ సంతోషం కోసం, ఆనందం, సంతోషం అనేటువంటి ఫుడ్ కోసం మొబైల్కి దగ్గర అవుతూ మొబైల్ అవసరాన్ని పెంచుకుంటున్నారు. ఎందుకంటే అలాంటి ఎంటర్టైన్మెంట్ని, సంతోషాన్ని అందించగలిగేది మొబైల్ కాబట్టి, అతి దగ్గరగా ఉంటూ అలాంటి అవకాశాన్ని కల్పించేది మొబైలే కాబట్టి దానికి దగ్గర అవుతున్నారు అనేది వాస్తవం.